దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు రేగాయి. మొదట 2వ అంతస్తులో మంటలు వచ్చాయి. అయితే కొన్ని క్షణాల్లో భవనం అంతటా మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. అది తూర్పు ఢిల్లీలో సంపన్నమైన వివేక్ విహార్ ప్రాంతం. అక్కడ ఒక 4 అంతస్తుల భవనంలో తాజాగా తెల్లవారుజామున ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా భవనంలో 2వ అంతస్తులో మొదటి ప్రమాదం జరిగింది. అగ్నికిరణులు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అయితే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసేటప్పటికే భవనమంతా మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. ఇదిలా ఉంటే చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలిసింది. వీరిలో 1.5 వయసున్న పసికందు కూడా ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా వివేక్ విహార్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 14 అగ్నిమాపక యంత్రాలు అప్పటికప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. మంటలు అదుపు చేసేందుకు దాదాపు 2 గంటల పాటు శ్రమించాయి. చివరకు ఉదయం 6 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు 15 మందిని ప్రమాదం నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయపడుతూ ఉంటారు. షార్ట్ సర్క్యూట్ అనేక చోట్ల అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. నగరాల్లో ఎబ్బడముబ్బడిగా అపార్ట్మెంట్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే భవన నిర్మాణాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టే భద్రతాపర జాగ్రత్తలు బిల్డర్లెవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల ప్రమాదం జరిగితే కనీసం అగ్నిమాపక శాఖ వెళ్లేందుకు కూడా దారి వదలటం లేదు. మన దేశంలో అగ్ని ప్రమాదం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఉపహార్ సంఘటన. దాదాపు 30 ఏళ్ల క్రితం ఉపహార్ అగ్ని ప్రమాదాన్ని సీనియర్ సిటిజన్స్ ఎవ్వరూ మరవలేరు. ఉపహార్ ఢిల్లీలో ఓ సినిమా థియేటర్. సహజంగా థియేటర్స్ పేరు చెప్పగానే ఎవరికైనా సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఉపహార్ థియేటర్ దీనికి మినహాయింపు. ఉపహార్ పేరు చెప్పగానే భారీ అగ్ని ప్రమాదం గుర్తుకొస్తుంది. 1997 జూన్ 13న ఉపహార్ థియేటర్లో ఒక హిందీ సినిమా ప్రదర్శన నడుస్తోంది. థియేటర్లో అందరూ సినిమా చూడటంలో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పొగలు థియేటర్ అంతా వ్యాపించాయి. సినిమా చూస్తున్న జనం పరుగులు తీశారు. అంతా గందరగోళం. ఎవరు ఎటు వెళుతున్నారో తెలియటం లేదు. జనం హాహాకారాలు. పెద్ద ఎత్తున తొక్కిసలాట. ఎవరు పరుగు వారితే. చివరకు లెక్కలు తీస్తే ఉపహార్ అగ్ని ప్రమాదంలో మొత్తం 59 మంది చనిపోయారు. ఏది ఏమైనా వేసవికాలంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు.